వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన శిష్యుడు ప్రియమైన శిష్యుడు అని పిలిపించుకుంటున్న రేవంత్కు ఒక సీరియస్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ప్రజెంట్ అయితే మొన్ననే అసెంబ్లీ ఎన్నికలను కూడా తెలంగాణ రాష్ట్రం పూర్తి చేసుకుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఏపీలో కూడా అటు అసెంబ్లీతో పాటు ఎంపీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం ఎంపీ ఎలక్షన్సే జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఈ రోజున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఏపీలో అంటే సహజమే, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయన హాట్ టాపిక్ అవడమో, ఆయన చర్చల్లో ఉండడమో, వార్తల్లో ఉండడమే చాలా సహజం కూడా. నిన్న లేటెస్ట్గా ఆయన 75వ ఏట కూడా అడుగుపెట్టారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నారు. అందుకు కారణం ఉంది. ప్రత్యేకించి ఈ రోజున చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణలో టీడీపీని లేకుండా చేసే ప్రయత్నం కానీ గత దశాబ్ద కాలంగా తాను ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి కానీ ఈరోజు టీడీపీ లీడర్లంతా కూడా పార్టీ నుంచి ఖాళీ అయినా బట్ క్యాడర్ మాత్రం అలాగే టీడీపీతో ఉంటూ వచ్చిందన్నది వాస్తవం. మొన్నటి ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఆ సమయంలోనే ఇక్కడ ఎన్నికలు కూడా వచ్చాయి. చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఏ స్థాయిలో ఆయనకు మద్దతు వెల్లువెత్తిందో మనం చూసాం. నిరసనల రూపంలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కూడా రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రోడ్డెక్కే ప్రయత్నం చేశారో వాళ్ళని కేసీఆర్ అండ్ కేటీఆర్ అడ్డుకునే ప్రయత్నం కానీ వాళ్ళని అరెస్టులు చేయించిన తీరు కానీ మనం చూస్తూ వచ్చాం. చంద్రబాబు నాయుడు అరెస్టును ఒక కామెడీ పీస్ లాగా ఆయన వర్ణించిన తీరు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు అభిమానులకైతే ఆగ్రహం తెప్పించింది. ఇక అదే సమయంలో తెలంగాణలో టీడీపీ పోటీ చేయొద్దు అంటూ కూడా చంద్రబాబు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక మరోవైపు బీజేపీ ఉందని ప్రచారం జరిగినప్పటికీ బీజేపీ అగ్రనేతలు స్వయాన లోకేష్ను పిలిపించుకుని దాన్ని ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడలేదని అనుకోవాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు మాత్రం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయొద్దనే నిర్ణయం తీసుకున్నారు ఆయన. సో ఈ క్రమంలోనే మొత్తం తెలంగాణలో పార్టీలో లీడర్లు లేకపోయినా ఇతర పార్టీల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో అకామిడేట్ అయినప్పటికీ కూడా బట్ ఆ స్థాయిలో క్యాడర్ మాత్రం టీడీపీకి ఉంటూ వచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు పెట్టిన ఖమ్మం లాంటి సభలు కూడా అంతే సక్సెస్ అయ్యాయి. సో ఈ క్రమంలోనే కాసాని జ్ఞానేశ్వర్ లాంటి అధ్యక్షులు పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ క్యాడర్ మాత్రం ఒక స్టబోర్న్గా నిలబడింది. సో కాంగ్రెస్కి వన్ సైడెడ్గా మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. పలు జిల్లాల్లో టీడీపీకి ఉన్న అభిమానులు కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్న ఫాలోయర్స్ కానీ ఆ పార్టీకి ఉన్న ఒక సాలిడ్ బీసీ ఓట్ బ్యాంక్ కానీ వన్ సైడెడ్గా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వెళ్ళిందన్నది వాస్తవం. లైక్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఖమ్మం జిల్లానే చెప్పుకోవచ్చు. టీడీపీ కాంగ్రెస్ జెండాలు కలిసి పనిచేసి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడానికి కూడా కారణమయ్యాయి అన్నది వాస్తవం. అలా మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తాను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని తీసుకున్న నిర్ణయం వన్ సైడెడ్గా కాంగ్రెస్కి ఫేవర్ చేసింది. నథింగ్ బట్ ఆయన శిష్యుడు అని పిలిపించుకున్న రేవంత్ రెడ్డి కూడా ఫేవర్ చేసింది. సో అలాంటి సిచ్యువేషనే మరోసారి ఇక్కడ ఎదురు కాబోతోంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి పొత్తులు పెట్టుకునే ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వీటిని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ పొత్తుల్ని ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు బీజేపీ జనసేన టీడీపీ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇదే సమయంలో చూసినట్లయితే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు మద్దతు కానీ ఆయన ఫాలోయర్స్ ఆయన టీడీపీ ఓట్ బ్యాంక్ మద్దతు కానీ ఎటువైపు ఉంటుంది అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. టీడీపీ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు వెళ్తుందా, చంద్రబాబు నాయుడు ఆ దిశగా పిలుపునిస్తారా, లేకుంటే రేవంత్ రెడ్డి వైపు వెళ్తుందా అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో హాట్ టాపిక్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా అమరావతి మీద ఏపీ మీద ఫోకస్ పెట్టిన తర్వాత ఇక్కడ క్యాడర్ అంతా కూడా ఆయా పార్టీలో తమకు అనువైన నేతలను చూసుకుంటూ మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు టీఆర్ఎస్లో చూసుకున్నా కాంగ్రెస్లో చూసుకున్నా చాలామంది బీజేపీలో చూసుకున్నా మాజీ టీడీపీ నేతలే ఉన్నారన్నది కూడా వాస్తవం. అయితే ఇప్పటికి మాత్రం ఎంపీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఎవరికి చంద్రబాబు నాయుడు మద్దతు ఎవరికి అన్న అంశం మాత్రం కీలకం కాబోతోంది. అయితే ఏపీ ఎన్నికల వరకు మాత్రం బీజేపీకి మద్దతు అని కూడా సాలిడ్గా ఆల్రెడీ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మాత్రం టీడీపీ క్యాడర్ ఎవరైనా మీరు స్వతంత్రులుగా వ్యవహరించండి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఒక మెసేజ్ అయితే ఇప్పటికే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తాను పలానా పార్టీకి మద్దతుగా ఉంటాను ఎక్కడా కూడా ఇప్పటిదాకా ఆయన ఒక స్టాండ్ తీసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఈ క్రమంలోనే ఈరోజు టీడీపీ క్యాడర్ కూడా చంద్రబాబు నాయుడిని ఫాలో అవుతుందా లేకపోతే తమ ఓన్ స్టాండ్ తీసుకుని ఎటువైపు మొగ్గుతుందనే చర్చ అయితే మొదలైంది. అయితే ఇదే సమయంలో ఇక్కడ చూసుకున్నట్లయితే
మొన్న ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. మద్దతు ఇచ్చి ఆయన ఎన్నికల్లో ఫేస్ చేసిన తర్వాత అంత పెద్దగా జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించి ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు. అయితే జనసేన పొత్తే తమకు చాలా చోట్ల మైనస్ అయ్యింది అంటూ కూడా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడ దీనికి సంబంధించి ఒక కామెంట్ కూడా చేయలేదని అనుకోవాలి. అందుకనే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా గతంలో టీడీపీతో పొత్తుల వల్లే తాము లాస్ అయ్యామంటూ కూడా గతంలో 2019 ఎన్నికల కంటే ముందు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు ఎక్కడా బీజేపీకి మద్దతు ఇవ్వమనో బీజేపీ పొత్తుల్లో వెళ్తామని ఎక్కడ తెలంగాణలో కామెంట్ చేయని పరిస్థితి అయితే ఉంది. ఇక అందుకనే ఈ రోజున ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా ఈసారి కూడా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండిపోతారనే అంశం అయితే హాట్ టాపిక్ అవుతుంది. చంద్రబాబు నాయుడు కూడా అదే తనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందనే నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు వన్ సైడెడ్గా టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ రోజున చాలా రూరల్లో కంటే అర్బన్లో టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ కూడా గతంలో. సో అలాంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈరోజు ఈజీగా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే మొన్న మనం చూసినట్లయితే కూడా రేవంత్ రెడ్డి ఏదైతే ఏపీ ఎన్నికల్లో ప్రచారాన్ని కూడా ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. షర్మిల కోరిక మేరకు ఆయన వచ్చి కొన్ని సభల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పటికే చాలా సీరియస్గా ప్రచారాన్ని కూడా నిర్వహించబోతూ ఉన్నారు. తెలంగాణ సీఎం హోదాలో ఏపీ ఎన్నికల తరపున ఒక స్టార్ క్యాంపెయినర్గా కూడా ఆయన షర్మిల కోసం వ్యవహరించబోతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడిని, బీజేపీని అండ్ పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేయడం జరిగింది మొన్న ప్రచారానికి వచ్చిన సమయంలో. అలాంటి రేవంత్ రెడ్డి త్వరలోనే పూర్తి స్థాయిలో ఏపీ ఎన్నికల్లో ఆయన అటు జగన్తో సహా ఇటు మిగతా పార్టీలను కూడా టార్గెట్ చేయబోతున్నారని చర్చ నడుస్తుంది. వెన్ ఆయన కంపేర్ చేసినట్టయితే ఎప్పుడైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టయితే. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మరి తెలంగాణలో టీడీపీ ఓట్ బ్యాంక్ రేవంత్ రెడ్డి వైపు ఎలా మళ్ళుతుంది అన్న సందేహం అయితే చాలామందికి వస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఓట్ బ్యాంకు పలానా బీజేపీకి ఏమనో లేకపోతే కాంగ్రెస్కి ఏమనో బీఆర్ఎస్కి ఏమనో చంద్రబాబు అయితే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు తనకున్న చాణక్యాన్ని ఇక్కడే ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ తను ఎన్నో తిట్లు తిట్టి ఎన్నోసార్లు విమర్శించి బహిరంగంగా తన అనుచరుల ఆగ్రహానికి కారణమైనప్పటికీ కూడా ఆయన ఫామ్ హౌస్లో జారిపడి తుంటి ఎముక విరగొట్టుకుని హాస్పిటల్లో ఉన్న సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడిని పరామర్శించారు. ఆయన్ని అపాయింట్మెంట్ తీసుకుని మరి యాక్చువల్గా చూసినట్లయితే ఆ చంద్రబాబు నాయుడు అభిమానులు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు అరెస్టుని హేళన చేసినా చంద్రబాబు నాయుడు కేసీఆర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది. సో అక్కడే చాలామంది అనుకున్న విషయం ఏంటంటే ఎంత పెద్ద శత్రువునైనా తన మిత్రుడిగా మార్చుకుంటారు చంద్రబాబు నాయుడు అని కూడా ఆ రోజున ఒక ఏదైతే చంద్రబాబు నాయుడు స్థాయి వెటరన్స్ అంతా కూడా ఫీల్ అయిన సందర్భం ఉంది ఈ జనరేషన్ కంటే భిన్నంగా. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా అటు కేసీఆర్ ఆ స్థాయిలో తనని టార్గెట్ చేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. అదేవిధంగా ఆ సోబర్నెస్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక వేరే రేవంత్ రెడ్డి తన శిష్యుడు, ఒకవైపు తనకు ఒక సాలిడ్ శిష్యుడు అనే ఆయన మీద ఆ స్థాయిలో ఒక ఇది ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ ఇప్పటికీ కొంతమంది నేతలు రేవంత్ రెడ్డిని విమర్శించాలంటే ఆయన చంద్రబాబు శిష్యుడనే విమర్శిస్తూ ఉంటారు. ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకున్నారు ఓటుకు నోటు ఇష్యూలో కావచ్చు. సో అందుకనే ఈ రోజున రేవంత్ రెడ్డితో మొన్ననే ఢిల్లీకి వెళ్లే సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళిద్దరూ భేటీ కావడం జరిగింది. ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి వాళ్ళ ఇంట్లో. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే వీళ్ళిద్దరూ కూడా చాలా సానుకూలంగానే ఉంటూ వచ్చారు. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య అంత ఇగోస్ కానీ అంత ఆధిపత్య పోరు లేదు కాబట్టి అదే స్థాయిలో ఇద్దరి మధ్య రాజకీయంగా ఒక సానుకూల సంబంధాలు అయితే ఉన్నాయి. ఇక ఇటీవల బేగంపేటలో వాళ్ళిద్దరూ భేటీ అయిన తర్వాత కూడా ఇలాంటి చర్చ నడిచింది. ఇక వేరే బీజేపీకి వచ్చినట్లయితే చంద్రబాబు అరెస్టును కూడా అటు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఖండిస్తూ వచ్చారు. సో బీజేపీతో కూడా సత్సంబంధాలు అయితే నిలుపుతూ వస్తున్నారు ఏపీలో పొత్తుల ద్వారా. అందుకే అన్ని పార్టీలతోని ఆయన ఇప్పటిదాకా సఖ్యతగానే ఉండి వచ్చారు. ఏ పార్టీతో కూడా ఆయన యుగోస్కి వెళ్ళి గొడవ పెట్టుకున్న సందర్భం అయితే లేదు గత అనుభవాల దృష్ట్యా. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్న అదే ఒక పెద్ద మెసేజ్ అయితే కాబోతుంది టీడీపీ క్యాడర్కు. తప్పకుండా ఈ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు మొన్నటి ఎన్నికల్లో ఎలాగైతే ట్విల్ట్ అయిందో అలాగే ఈసారి కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. యాక్చువల్గా ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి. కవిత అరెస్ట్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కావచ్చు, కేసీఆర్ వైఫల్యాన్ని కాగు లాంటివి ఎండగడుతున్న తీరు కావచ్చు. ఈరోజు కేసీఆర్ త్వరగా అభ్యర్థులను ఎంపిక చేద్దామన్న అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో 3వ ప్లేస్కే బీఆర్ఎస్ పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు సర్వేలు కూడా వస్తున్నాయి. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న తీరుగా ఇక్కడ పోటీ ఉండబోతోంది. అయితే చంద్రబాబు నాయుడు ఎవరికీ మద్దతు ప్రకటించకుండా ఆయన మౌనం వహించినట్లయితే ఆ మౌనమే రేవంత్ రెడ్డి వైపు ఓట్ టర్న్ అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. సో అందుకే ఈ అనవసరమైన కాంట్రవర్షీలకు తావివ్వకుండా ఈరోజు ఆయన అటు బీజేపీ సైడో ఇటు కాంగ్రెస్ సైడో తీసుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు అనుకోవాలి. అయితే రేవంత్ రెడ్డికి టీడీపీతో ఉన్న అసోసియేషన్ కానీ చంద్రబాబు నాయుడు శిష్యుడైన ఉన్న పేరు కానీ సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కానీ ఆబ్వియస్లీ టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపే మళ్ళీ అవకాశం ఉందన్న అంచనాలు అయితే వస్తున్నాయి. సో ఆ లెక్కను చూసుకున్న రేవంత్ రెడ్డికి ఒక అనూహ్యమైన మొన్నటైతే ఎన్నికల్లో ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఒక గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారో ఒక అనూహ్యమైన గిఫ్ట్ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే
మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎంపీ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీట్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోలేకపోయింది. ఇక 64 సీట్లకే రేవంత్ రెడ్డి పరిమితం కావడం వల్ల డే 1 నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొడతామంటూ సవాల్ విసురుతున్నాయి. అందుకే ఈరోజు ఒక రెఫరెండం కాబోతున్న ఎంపీ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డికి తానేంటి తన ఏదైతే 150 డేస్ పాలన ఏంటి అని నిరూపించుకునే అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. అందుకే తనకు ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఈరోజు వదులుకోవాలనుకోవట్లేదు. అలాంటి సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా రేవంత్ రెడ్డికి కీలకం కాబోతోంది. అయితే చంద్రబాబు ఈరోజు మౌనమే తన సమాధానం అన్నట్టుగా మౌనంగా ఉంటూ తీసుకున్న నిర్ణయం కూడా ఈ రోజున రేవంత్ రెడ్డికి అయితే లాభించబోతోందన్న అంచనాలు వస్తున్నాయి. సో ఓవరాల్గా మాత్రం ఈ రోజున రేవంత్ రెడ్డి తను ఏపీ రాజకీయాల్లోకి వచ్చి టార్గెట్ చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో ఆయనకు లాభించేలా తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతుందో మనం చూడాలి. అట్ ద సేమ్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నా ఈ రోజున మండ వెంకటేశ్వర లాంటి వాళ్ళు మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన రాష్ట్ర విభజన తర్వాత తాను ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళు స్వయంగా తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేసినా మండవ మాత్రం అదే సమయం పాటిస్తూ వచ్చారు. అలాంటి మండవను ఏకంగా రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఆయనతో మాట్లాడి ఈరోజు ఖమ్మం అభ్యర్థిగా బరిలో నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక తుమ్మలా కావచ్చు, ఒక మండవ కావచ్చు. సో గతంలో స్టాల్ వార్డ్స్ లాంటి టీడీపీ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళని అన్నయ్యపరిచి వాళ్ళందరినీ కూడా ఈరోజు తనకు సన్నిహితంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అంటే అటు చంద్రబాబు సన్నిహితులను కూడా తన వైపుకు రప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు రేవంత్ రెడ్డి. సో ఆ దిశగా చూసినా టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కే కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చంద్రబాబు మౌనమే ఈ రోజున రేవంత్ రెడ్డికి ఒక బిగ్ ఎసెట్ అయితే కాబోతుందనే చర్చ ఉంది. బట్ ఈ పరిణామాలు తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తుతో పాటు రేవంత్ రెడ్డి భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.